పట్టుకో, షూట్ చేయి. ఇప్పుడు నొక్కా నేను, పైన టైం కనపడుతుంది. ఆ 2:30 రాగానే మళ్ళా మనం మొదలెడదాం. బాబు ఇట్లా దగ్గర అయ్యా. ఏమండి మనము ఏ ఊరండి మేస గారు? లక్ష్మీనరసాపురం, మహబూబ్ నగర్. దీంట్లో మేస గారి పేరు వీరబాబు గారు సహకరిస్తున్నారు. ఇది పాత ఇల్లు చూడండి. పాత ఇంటిని మనం ఏం చేస్తున్నాము, స్థలం ఉంది కాబట్టి ఒక పద్ధతిగా పెంచి ఆయం కట్టి ఇదంతా ఒక ఇల్లు చేస్తున్నాం. ఇప్పుడు ఇది చూపెట్టండి మేసి గారు. మనం ఈ రకంగా ఉంచినప్పుడు మనం ఇప్పుడు ఈ మార్కింగ్లు మనం వేయాలి. ఏది ఈ పారు మనం లాగాలి. ఈ పారులో ఇదే దొడ్డి ఇక్కడ మనం తీసేసుకుంటే ఇది ఈ తాలూకు వాయువ్యం పెరిగినట్టు అవుద్ది. ఇది ఇక్కడ కానీ లాగితే నైరుతి పెరిగినట్టు అవుద్ది. లెక్క ఇక్కడికే కాబట్టి అది నిలబెట్టాలి. నిలబెట్టడానికి ఒక పాదం వదిలిపెట్టి మిగతాదంతా కలిపాం. ఈ రకంగా చేసి మళ్ళీ బయట ఈ పార్క్ పెంచాం మనం. అప్పుడు ఇది పెంపుడు అవ్వదు, ఎందుకంటే ఇక్కడ కట్ చేసి డిఫైన్ చేసేసాం ఇక్కడ. ఓకేనా? సో ఇప్పుడు ఈ మధ్యలో ఈ కొలత రావాలి అనుకుంటే మనకి ఎంత రావాలి? 7 అడుగుల 11 అంగుళాల 25. ఓకే, అది ఎక్కడ ఉంది? ఇందులోనా? 7 అడుగుల 11 అంగుళాల 25 పెట్టేసి సెంటర్ తీసేసింది బాబు. అటు ఇటు అయిపోయింది కాబట్టి. యాక్చువల్గా మనం వనపర్తిలో ఉన్నామండి. పాత రెక్టిఫికేషన్స్ చాలా తక్కువగా చేస్తాను నేను, కానీ ఇక్కడ మనకు బాగా బిలీవ్ చేసేటటువంటి ఫ్యామిలీ అనమాట. నేను పాతదంతా ఎక్స్పెరిమెంట్ అని చెప్పాను, బట్ మీరు ప్రయత్నం చేయండి అన్నారు. వచ్చి ఇల్లు కొలతలు అవన్నీ కొలుసుకుంటే లక్కీగా ఇంట్లో పార్లు ఏమి కదపకుండా కొత్త భాగాన్ని యాడ్ చేసి మొత్తానికి ఒక ఆయం ఇచ్చి 3 బెడ్రూమ్ హౌస్ చేసే విధంగా మంచి ఉత్తరం పోర్చుతో వచ్చే విధంగా ఈ యొక్క డిజైన్ అనేది తయారవడం అనేది జరిగిందండి. ఇది యాక్చువల్గా నా 4వ విజిట్ అనమాట పని ఇక్కడ దాకా రావడానికి. సో ఇంకొక 3-4 విజిట్స్ పడుతుంది అనమాట. సో ఈ రకంగా ధర్మాన్ని ఉద్ధరించడానికి మనం అసలు కొత్తగా కట్టలేము అనుకున్నప్పుడు పాత దాన్ని కూడా మనం మార్పు చేర్పు చేస్తుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.